ఇదిగో ఇదే ఆ మినీ జల విద్యుత్ కేంద్రం. ఈయనే షణ్ముఖరావు. ఈ విద్యుత్ కేంద్రానికి సృష్టికర్త. ఎలక్ట్రీషియన్ గా అనుభవం, కామన్ సెన్స్ కలిపి కొత్తగా ఆలోచించాడు. అంతే ఈ విద్యుత్ ఉత్పత్తి సాధనం తయారైంది. వరంగల్ జిల్లా మహబూబాబాద్ మండలం కంచాలపల్లి గ్రామానికి చెందిన షణ్ముఖరావు తన తండ్రి నుంచి ఎలక్ట్రీషియన్ పని నేర్చుకున్నాడు. పంప్ సెట్లు, ఫ్యాన్లు రిపేర్ చేస్తాడు. కరెంటు కోతలతో రైతులు, గృహ వినియోగదారులు పడే కష్టాలు ఇతన్ని ఆలోచింపజేశాయి. కరెంటు ఇంట్లోనే ఎందుకు తయారు చేయలేమనుకున్నాడు. అంతే ఓ స్కెచ్ వేశాడు. దానికి అనుగుణంగా విడిభాగాలు తయారు చేసుకోవడం మొదలుపెట్టాడు. 5 ఏళ్లు రకరకాల మోడల్స్ ట్రై చేశాడు. చివరికి విజయం సాధించాడు. ఆ గెలుపే నీదిరా, నీ రేపటి లక్ష్యం బరువకు సోదరా. ఇదిగో 100 లీటర్ల నీటితో నిండిన ట్యాంకు. ఈ చక్రానికి అమర్చిన బకెట్లు చూసారా? ఈ నీరు రీసైక్లింగ్ అవుతూ చక్రాన్ని తిప్పుతుంది. ఈ చక్రం విద్యుత్ ఉత్పాదన చేసే చక్రాన్ని తిప్పుతుంది. అక్కడి నుంచి గేర్ బాక్స్ వల్ల టర్బైన్ తక్కువ శక్తితో ఎక్కువ స్పీడ్ గా తిరుగుతుంది. టర్బైన్ రొటేషన్ స్పీడ్ అందుకోవడంతో ఉత్పత్తి అయిన విద్యుత్ ఇన్వర్టర్ కి చేరి స్టోర్ అవుతుంది. ఈ విద్యుత్ ఉత్పత్తి పరికరం తయారు చేయడానికి ₹1,00,000 వరకు ఖర్చు అవుతుంది. గత 20 సంవత్సరాల నుంచి రైతులు కరెంటు లేకుండా ఎంత ఇబ్బంది పడుతున్నారని ప్రత్యక్షంగా చూడడం జరిగింది. వీటికి అన్నిటికీ పరిష్కారంగా ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనతో, ఎవరికి కరెంటు ఇబ్బంది లేకుండా ఫ్రీగా కరెంట్ రావాలన్న ఆలోచనతో ఎలా చేస్తే బాగుంటుందన్న చేసి ఒక పరిశోధన చేసి గత 5 సంవత్సరాల నుంచి దీన్ని తయారు చేయడం జరిగింది. ఇప్పుడు ఇది మీరు చూసేది ఒక 1000 లీటర్ వాటర్తోని అదే రీసైకిల్ అవుతూ 3 కిలోవాట్ కరెంట్ తయారవుతుంది. ఈ 3 కిలోవాట్ కరెంట్లో మనం రీసైక్లింగ్ కోసం ఆ కరెంట్ ఉపయోగిస్తాం. మిగతా మనం మన ఇంటికి వాడుకోవచ్చు. కేవలం థియరిటికల్ నాలెడ్జ్ ఉంటే ఏం లాభం? కామన్ సెన్స్ తో ఆలోచించి సామాన్యుని సమస్యలు పరిష్కరించే ఇలాంటి సాధనాలు కనుగొన్నప్పుడే విజ్ఞానానికి సార్థకత. షణ్ముఖం తన మోడల్ కు పేటెంట్ రైట్స్ కోసం అప్లై చేస్తానంటున్నాడు. కరెంటు కోతలతో వాతలు పెట్టే ప్రభుత్వం ఇటువంటి సాధనాలు కనిపెట్టే వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సూర్యుడు నువ్వై ఆ చుక్కల నేగిల దించే నీ శక్తిని యుక్తిగా